V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిస్తాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు నాయుడు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు భారీగా స్వాగతం పలికారు. వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయిన కల్ప స్మగ్లర్లు. పట్టుబడిన టేకు కల్ప ఖరీదు సుమారు 1.40 లక్షల రూపాయలు. పెద్ద విజయం ఒక హెచ్చరిక లాంటిది. గడిచిన ప్రభుత్వం అవినీతి పాలన తీరుతో ప్రజలకు గుణపాఠం. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన 6 2 దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపిన నిందితులు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు భారీగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం గుండా తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. సమయంతో పాటు 50 వెహికల్స్ వస్తాయన్నారు. విజయవాడ సిటీ నుంచి వెహికల్స్ రావు, వదిలేశారు సార్. వెహికల్స్ మొత్తం వచ్చారు. చెప్పారు సార్. అవునా మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతాను కదా. జాయిన్ అయింది ఇప్పుడే. తీసుకోండి జరుగుద్దా? బాగున్నారన్నా. కంగ్రాట్స్ అన్నా. కంగ్రాట్స్ అన్నా. విజయవాడ అది విజయవాడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర పదాధికారులు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను సామాన్య కార్యకర్తగా పనిచేస్తానన్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో పనిచేయడానికి పార్టీ అవకాశాలు ఇచ్చింది అన్నారు. ఏమీ ఆశించకుండా పార్టీ కోసమే దశాబ్దాల తరబడి పనిచేశా అని తెలిపారు. బీజేపీ కోసం కష్టపడి పనిచేయాలన్నారు. అందుకు తానే నిదర్శనమన్నారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కామెంట్స్. కొంచెం
शरदो वर्धमाने विक्रमो भवति शतमिति शतन्ति भस्मा एवेम इम एवास्मि एवास्मा एवैवास्मि लोका लोकास्मा एवैवास्मि लोका अस्मि लोका लोकास्मास्मि लोका प्रीता प्रीता लोकास्मास्मि लोका प्रीता लोका प्रीता प्रीता लोका लोका प्रीता अभीष्ट अभीष्ट प्रीता च अभीष्ट प्रीता प्रीता अभीष्ट भवन्ति भवन्ति अभीष्ट प्रीता प्रीता अभीष्ट भवन्ति अभीष्ट भवन्ति भवन्ति अभीष्ट भवन्तीति भवन्ति क्षेमो अस्तु शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति महर्षि भासस्ति सर Oh yeah. Sergeant. Sir. Sir. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2 తెలుగు రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన 5గురిని కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి మండల పోలీసులు పట్టుకున్నారు. అన్నపురెడ్డిపల్లి ఎస్ఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో ఎర్రకుంట గ్రామంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా 6 వ్యక్తులు ఓ కారు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకుని స్టేషన్ కి తరలించి విచారించగా అన్నపురెడ్డిపల్లి చంద్రుగొండ మండలంలో 2 దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులను విచారించడంతో తెలియజేశారు. జూలూరుపాడు సర్కిల్ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. గత రాత్రి మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎర్రగుంట గ్రామం సమీపంలో వెహికల్ చెకింగ్ మన అన్నపేటపల్లి ఎస్ఐ గారు ఆయన టీంతో వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానాస్పదంగా ఒక కారులో ఒక 6 వ్యక్తులు పట్టుబడ్డారు. వాళ్ళ వివరాలు కనుక్కొని వాళ్ళ గురించి తెలుసుకునగా వాళ్ళు మన దగ్గర గత నెలలో అంటే ఏప్రిల్ నెలలో చంద్రగొండలో చూసుకున్న అయ్యన్నపాలెంలో ఒక దొంగతనం, అదేవిధంగా ఎర్రగుంటలో ఈ నెల 4వ తారీఖు చేసినటువంటి దొంగతనాలు రెండింటిని ఒప్పుకోవడం జరిగింది. వాటిలో సంబంధించి 2 క్రైమ్లకు సంబంధించి ఒక దానిలో 97,000కు సంబంధించినటువంటి 97,000 రూపాయల సొత్తు కలిగినటువంటి 16 గ్రాముల దాదాపు 16 గ్రాముల బంగారాన్ని, అదేవిధంగా మన చంద్రగొండలోని అయ్యన్నపాలెం 15 గ్రాములు 37,500 రూపాయల వరకు విలువ కలిగినటువంటి రెండింటికి సంబంధించినటువంటి వస్తువులను మనకు వాళ్ళ దగ్గర నుంచి మనం స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విశాఖపేటకు చెందినటువంటి ఒక బైక్ ను కూడా వాళ్ళు పట్టుకొని వచ్చేసి ఇక్కడ దాసి మళ్ళీ తిరుగు ప్రయాణంలో బైక్ ను తీసుకొని పోదాం అనుకునే క్రమంలో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళ గత నేర చరిత్ర కూడా చూసుకున్నట్టయితే వీళ్ళు గుడివాడలో ఇంతకుముందు కూడా వీళ్ళ మీద కేసులు అనేటువంటివి ఉన్నవి. సో వీళ్ళు మొత్తం 6 వ్యక్తులు. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఒక కారు ఉంది వీళ్ళ దగ్గర, ఆ కారులో వీళ్ళు ముందే అక్కడ నుంచి బయలుదేరి రోడ్ పాయింట్ లో ఉన్నటువంటి వాళ్ళు రాత్రిపూట తాళాలేసి వాటిని టార్గెట్ చేసుకుని వస్తారు. వచ్చిన ఆ క్రమంలో ఎక్కడైతే వీలైతుందో అక్కడ ఇల్లు సంబంధించి చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా మన దగ్గర చంద్రగొండ మరియు అన్నపరేడుపల్లి 2 మండలాల్లో ఈ 2 క్రైమ్లను చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. సో వాళ్ళని మనం రికవరీ కూడా అయిపోయింది వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత మనం వాళ్ళని ఈ రోజు రిమాండ్ పంపడం జరుగుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో యథేచ్ఛగా సాగుతున్న కలప అక్రమ రవాణా. రాత్రిళ్ల చర్ల మండలం తిప్పాపురం నుంచి వస్తున్న టాటా ఏసీ వాహనాన్ని తాలిపేరు వంతెనపై పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయిన కల్ప స్మగ్లర్లు. పట్టుబడిన టేకు కల్ప ఖరీదు సుమారు 1.40 లక్షల రూపాయలు ఉంటుందన్న అధికారులు. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లోపమా నిర్లక్ష్యమా? 3 మిషన్లు 6 టేకు చెట్లులా విలసిల్లుతున్న కల్ప స్మగ్లర్ల అక్రమ దందాల పరిస్థితులు ఇలాగే కొనసాగితే అడవుల్లో టేకు చెట్లు కనుమరుగైపోతాయని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. విజయవాడ బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కూటమి విజయంపై కామెంట్స్ చేశారు. కూటమి విజయం చిన్న విజయం కాదు, ఇది ఒక పెద్ద విజయం. ఈ విజయం ఒక హెచ్చరిక లాంటిదే అని మనం భావించాలని తెలిపారు. గడిచిన ప్రభుత్వం చేసిన అవినీతి పాలన తీరుతో ప్రజలు ఒక గుణపాఠం తెలియజేశారు. అధికారం వచ్చాక ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకపోతే ప్రజలు తమ ఓటుతో సరైన నిర్ణయం తీసుకుంటారని తెలియజేశారు. నిశ్శబ్ద ఓటుతో జవాబు ఇచ్చారు. కూటమితో పార్టీలు కలుస్తాయని తెలిసినప్పుడు కొందరు ఆశావాహులు సైతం నిర్ణయాన్ని గౌరవించి కూటమి కోసం సమన్వయంతో పనిచేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తిరిగి తీసుకురావాలంటే కూటమి ప్రభుత్వం మీద ఉంది అని తెలియజేశారు. ఏవైతే ఉన్నాయో అందులోనూ రాష్ట్రంలో ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయకుండా ఏవైతే ఉన్నాయో అందులోనూ రాష్ట్రంలో ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయకుండా ఏవైతే ఉన్నాయో అందులోనూ రాష్ట్రంలో ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయకుండా ఏపీ ప్రభుత్వ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గవర్నర్ తదితరులకు నమస్కరించారు. తర్వాత నేరుగా తన అన్న మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించారు. ఆ సమయంలో చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. తన తమ్ముడు పవన్ ను హత్తుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. गौरवनीय नारा लोकेश गारू నేను నారా లోకేష్ అని నేను నీలు కోనిడాల పవన్ కళ్యాణ్ గారు నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు
అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू, నేను నారా లోకేష్ అని నేను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు నాయుడు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు భారీగా స్వాగతం పలికారు. వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయిన కలప స్మగ్లర్లు. పట్టుబడిన టేకు కలప ఖరీదు సుమారు 1.40 లక్షల రూపాయలు. విజయం ఒక హెచ్చరిక లాంటిది. గడిచిన ప్రభుత్వం అవినీతి పాలన తీరుతో ప్రజలకు గుణపాఠం. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన 6. 2 దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపిన నిందితులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం.